గాల్వీడి దగ్గర ఉన్నది 3వ ప్రాజెక్ట్ మనం విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చేసి మనకు 4 years ఓల్డ్. సో ఆల్రెడీ 1 year వీళ్ళు క్రాప్, 3rd yearలోనే క్రాప్ వచ్చింది వీళ్ళకు. 2nd yearలో కూడా వచ్చింది. దాదాపు వీళ్ళు 90% అప్పు క్రాప్ని వాళ్ళు అమ్మేసిర్రు. సో అక్కడక్కడ వెనక సీరు వచ్చిన గెలలు ఇవి ఉన్నాయి. ఈ గెల వచ్చేసి మనకు మినిమం మనకు 15 కిలోలు మనకు ఉండే అవకాశం ఉంటుందని ఇక్కడ రైతు చెప్తుండు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంత అంటే ఇది కూడా బరిహి వెరైటీ. దాదాపు బరిహి పెట్టారు కదా ఇక్కడ, అంత బరిహి వెరైటీ. చూడండి ఈ బరిహి వెరైటీ ఇంత బాగా అంటే. సో ఇది కూడా నిజాముద్దీన్ దగ్గర మనం ఏదైతే నిన్న విజిట్ చేసినామో, నిజాముద్దీన్ తమిళనాడు. సో అతన్ని ఇక్కడ మనకి ఇచ్చిండ్రు. సో నిజాముద్దీన్ కూడా మనకు కొన్ని ఈజిప్ట్ నుంచి కొన్ని, తర్వాత ఇరాక్ నుంచి కొన్ని ఫ్రాన్స్ నుంచి కొన్ని, తర్వాత సౌదీ నుంచి, తర్వాత దుబాయ్ నుంచి కూడా మనకి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ దాదాపు ఒక 7,000 ఎకరాలకు ఆయన ఇచ్చినని నిన్న చెప్పింది మనకు. సో కాబట్టి చాలా అంటే చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది ఇది. సో మనకు ఒకసారి ఇదన్నీ చూస్తే మీరు చూడండి, ఇది మన కస్టమర్లకు మీరు చూపండి. ఖచ్చితంగా ఇది అంటే ఇక్కడ కూడా వాటర్ లేని ప్లేస్ లో ఇది పండుతుంది. సో ఇక్కడ అనంతపూర్ జిల్లా అంటే కరువు జిల్లాలుగా అంటారు. ఈ గాల్వీడి జిల్లా కూడా అనంతపూర్ జిల్లాలో దాదాపు కరువు జిల్లాగానే ప్రతిసారి ప్రకటిస్తారు. సో అంటే దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదని కూడా ఇక్కడ రైతు చెప్తున్నారు అనమాట. సో మొత్తం కూడా ఇది ఇక్కడ ఎన్ని ఎకరాలు? 6 acres ఇది మొత్తం అంతా 9 ఎకరాలు ఇది. సో 9 ఎకరాలలో ఇక్కడ కూడా మనం చూస్తే ఇదొక అంటే లాస్ట్ వెనక సీజన్ వచ్చిన గెలలను ఆపిర్రు. మిగతా అన్ని దాదాపు ఇప్పుడు మీరు 4వ సంవత్సరాల్లో ఎన్ని వచ్చినాయి? ఒక చెట్టుకి 8 నుంచి 9 వరకు గెలలు వచ్చినాయని చెప్తాం రైతు ఇక్కడ. సో చూడండి, సో ఇంకా ఇది మెయింటైన్ చేస్తే రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా రైతుగా వేరే భూములు కూడా చూసుకోవడం వల్ల కొంత పాలినేషన్ టైంలో కూడా మీరు పాలినేషన్ వేరే వాళ్ళతో చెప్పించారు? నేనే చేశాను సార్. మీరే ఇచ్చారా? అంటే 10 రోజుల ముందు మేము ఎక్కడ పోతా అంటే షిరిడీకి వేరే అతను కార్డు చేయించిన, అతనికి అవగాహన చూపించిపోయినా ఇలాగ చేయాలి. పాలినేషన్ వేరే వాళ్ళతో చెప్పడం వల్ల చిన్నవి వచ్చినాయి. సో మనం ఇంకా కరెక్ట్ గా చేసుకుంటే ఇంకా చాలా తర్వాత నేను వచ్చినా చేసింది బాగా వచ్చేసింది. ఒకసారి రైతుని కూడా చూపిద్దాం. మీ పేరండి? కుమార్ రెడ్డి గారు. మీ ఊరి పేరు సార్? గాల్వీడి మండలం, అన్నమయ్య జిల్లా, కోర్లకొండ గ్రామం. సో మన ఏ రెడ్డి అండి? కుమార్ రెడ్డి గారు మొత్తం టోటల్ 9 acres నుంచి ఇక్కడ చేస్తుండు. సో ఎలా అనిపిస్తుంది? రాబడి మంచిగా వస్తుంది? ఇప్పటికైతే బాగానే కనిపిస్తుంది, కానీ కష్టం ఎక్కువగా ఉన్నట్టుంది. కష్టం ఎక్కువ ఉంది. కష్టపడితే మాత్రం రాబడి వస్తుంది, ఫలితం వస్తుంది. ఓకే. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందండి మీకు? లాస్ట్ ఇయర్ తక్కువ వచ్చినాయి, ఒక 100 చెట్లు అట్లా వచ్చింటాయి. 2 గెలలు అట్లా వేసినాయి. 2 టన్నులు వచ్చింటాయి అంతే. ఇప్పుడు ఈ ఇయర్ ఎంత వచ్చింది? ఈ ఇయర్ వచ్చి 5 టన్నులకు వచ్చినాం. 5 టన్నులకు వచ్చి 1 టన్ను ఉంటాయి. ఇంకో టన్ను, ఇంకా మొత్తం చిన్న ఇంకా టన్ను ఉంది. అంటే లాస్ట్ వచ్చిన గెలలు ఇప్పుడు వస్తాను గ్రో అవుతున్నాయి కదా. మరి వర్షం పడితే దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? వర్షం పడితే కొంచెం డ్యామేజ్ వస్తుంది. ఓకే. రెడ్డి గారు నమస్తే అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, బాయ్. మన ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తున్నా, ఆ ప్రాజెక్ట్ కూడా చూపిస్తారు. థ్యాంక్ యూ.